ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, నీపై నీ శత్రువులు రంకెలు వేస్తున్నారా? గట్టిగా కేకులు పెడుతున్నారా? రాళ్ళు విసురుతున్నారా? నీవు బాధపడుతుంటే చూసి ఆనందించే వ్యక్తులుగా ఉన్నారా? అయితే ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నారు. ఒక గొల్యాతు 40 దినములు నుండి సవాలు విసురుతున్నాడు, రంకెలు వేస్తున్నాడు, గట్టిగా కేకులు పెడుతున్నాడు. నన్నెవరైనా జయించగలరా అని 40 దినాలు గొల్యాతుకు సమయం ఇచ్చాడు దేవుడు రంకెలు వేయడానికి. కానీ 40 దినాల తర్వాత పంపించాడు తన పక్షముగా రోషం కలిగినటువంటి ఒక దావీదుని. దావీదు మాట్లాడుతున్నాడు, ఒక సింహాన్ని ఎలుకబంటిని ఏ రీతిగా చీల్చివేశానో నా గొర్రెల మంద మీదకు వచ్చినప్పుడు అదే రీతిగా నేను గొల్యాతును చేస్తాను అంటున్నాడు. దావీదు ఆయుధాలు చేపట్టలేదు, యెహోవా నామం మాత్రమే చేపట్టాడు. అందుకే 6 జానడు ఎత్తు కలిగినటువంటి గొల్యాతును బాలుడైన దావీదు ఒక్క ఒడిసెల రాయితో జయించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా ఇలాంటి గొల్యాతులు ఉంటే భయపడకు. జీవం కలిగినటువంటి దేవుడు నీ పక్షముగా యుద్ధం చేయడానికి, నీకు విజయం ఇవ్వడానికి ఉన్నాడనే విషయం మర్చిపోవద్దు. ధైర్యం కలిగి ఉండు. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్.